నమస్తే. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతోంది. జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు అనే 5 రూపాల్లో స్వామివారు యాదగిరిగుట్టపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి ఆలయ పరిసరాల్లోకి అడుగుపెట్టగానే భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటారు. అణువణువు భక్తితో తనువు పులకించిపోతుంది. స్వామివారి మహిమలకు, మహాశివుడి లీలలకు, క్షేత్రపాలకుడు ఆంజనేయుడి సంరక్షణకు ప్రతిరూపమైన ఈ ఆలయం ఇప్పుడు అత్యాధునిక రూపు సంతరించుకుంది. అత్యంత ప్రాచీన ఈ పంచనారసింహ క్షేత్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత మాత్రం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే. నాడు రాజులు నిర్మించిన అత్యద్భుత ఆలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాదగిరిగుట్టపై అత్యాధునిక ఆలయం నిర్మించడం ఈ ప్రాంత ప్రజల పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. 80 అడుగుల ఎత్తు మీదున్న ఈ కొండపై నుంచి చూస్తుంటే చుట్టూ కనుచూపు మేర పచ్చదనం పరవశింపజేస్తుంది. కొండకు దక్షిణం వైపున యాదగిరి పట్టణం ప్రత్యేకంగా నిలుస్తుంది. భక్తజన బాంధవుడైన యాదగిరీశుడి గర్భాలయ వాకిట ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి కిరణాలు పడేలా ఆలయాన్ని నిర్మించారు. సాయం సంధ్యవేళ ఆలయం పశ్చిమ దిశలో అపురూపమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల మనసుకు ఎంతో హాయినిస్తుంది. పడమర వైపున అత్యంత సుందరంగా నిర్మించిన కాటేజీలు, విశాలమైన రోడ్లు, పచ్చదనం యాదగిరి క్షేత్రం విస్తరణను తెలియజేస్తుంది. తూర్పు ద్వారం నుంచి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత పడమర ద్వారం గుండా బయటకు వస్తుంటారు. అలా వచ్చే భక్తులకు సాయం సంధ్యవేళ సూర్యనారాయణుడు లక్ష్మీ నరసింహస్వామికి అరుణాభిషేకం చేస్తున్న భావన కలుగుతుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి, గండభేరుండ నరసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్ అమ్మవారు శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు ఆకట్టుకుంటారు. ఆలయంలో వెలుగులు వెరిజమ్మే షాన్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పూర్తిగా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కృష్ణశిలతో నిర్మించిన ఈ మందిరం అతి సుందరం, అత్యద్భుతం. ప్రధాన ఆలయంలో సిమెంటుకు బదులు ప్రాచీన కాలంలో వాడిన గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనార గుజ్జు మిశ్రమాన్ని ఉపయోగించడం విశేషం. ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం, మహారాజసం ఉట్టిపడే రీతిలో శిల్పాల తయారీ, దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. కొండపైన 5 ఎకరాల స్థలం మాత్రమే ఉండగా చుట్టూ భారీ రిటైనింగ్ వాల్స్ నిర్మించడంతో ఆలయానికి 15 ఎకరాల భూమి లభ్యమైంది. గతంలో కేవలం 1.5 ఎకరంలో ఉన్న యాదాద్రీశుడి ఆలయం ప్రస్తుతం 4.5 ఎకరాలకు పెరిగింది. సప్త గోపురాలు, అష్టభుజి ప్రాకారాలు, మహాముఖ మండపాలు, ఆళ్వార్ పిల్లర్లు, వ్యాలీ పిల్లర్లు సహా కళ్యాణ మండపాల వంటివన్నీ పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారంగా రూపుదిద్దుకున్నాయి. సప్త గోపురాల్లో గాలి గోపురం అత్యంత ఎత్తైంది. ఇక గర్భాలయం మీదున్న విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1200 కోట్ల అంచనా వ్యయంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు చేపట్టగా చివరికి 1058 కోట్లతో పూర్తయింది. ప్రధాన ఆలయం దాదాపు 250 కోట్లతో రూపుదిద్దుకుంది. మిగతా నిధులతో టెంపుల్ సిటీ ఏర్పడింది. పెద్దగుట్టపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి సూట్లు, ఇతర మంత్రులు, వీవీఐపీల కోసం డార్మిటరీలు, హెలిప్యాడ్ వంటివి నిర్మించారు. భక్తుల కోసం కాటేజీలు, అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, బస్టాండ్, బస్ టెర్మినల్, ఘాట్ రోడ్లు, మెట్ల మార్గం, గిరి ప్రదక్షిణ రోడ్డు, ఉద్యానవనాలు వంటివి అత్యంత అందంగా నిర్మించారు. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలతో ఈ నిర్మాణాలు చేపట్టారు. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లున్నాయి. బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో 1,00,000 మంది వరకు వచ్చినా ఎలాంటి సమస్య రాకుండా
సకల వసతులతో నిర్మించిన ఈ ఆలయం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. చక్కటి ఆకృతులు, స్వర్ణ వర్ణాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా క్యూ లైన్లు నిర్మించారు. ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం ఎదుట ప్రహారీ పక్కన క్యూ లైన్లను బిగించారు. క్యూ లైన్లకు శంకు చక్ర నామాలు, ఐరావతాలు, దేవతామూర్తుల రూపాలను పొందుపరిచారు. తూర్పు పశ్చిమ ద్వారాల పక్కన ఏనుగుల ప్రతిరూపాలను అమర్చారు. ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద 4 అడుగుల ఎత్తున్న సింహాల ప్రతిమలను ప్రతిష్ఠించారు. ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ఏకాదశితో పాటు స్వామివారి ఊరేగింపు సందర్భంగా మాత్రమే తెరుస్తారు. అడుగడుగునా భక్తులకు తాగునీరు, మధ్యలో క్యూ కాంప్లెక్స్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఇలా అన్ని వసతులు ఇక్కడున్నాయి. కాకపోతే చిన్న లోటు మాత్రం కనిపిస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు గోవిందా అంటూ గొంతెత్తి స్వామిని స్మరిస్తుంటారు. కానీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల నోటి వెంట తేలికైన స్వామివారి నామస్మరణ వినిపించకపోవడం కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. యాదగిరి ఆలయంలోనూ కొందరు భక్తులు గోవిందా అంటుంటే మరికొందరు మాత్రం అనాలో వద్దో అని సంశయిస్తుంటారు. ఇకనైనా ఆలయ పాలక మండలి, అర్చకులు స్వామివారికి సంబంధించిన ఒక నామాన్ని ఎంపిక చేసి భక్తులు ఎలుగెత్తి చాటేలా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. భక్తులు యాదగిరిగుట్ట క్షేత్రానికి ఎలా చేరుకోవాలి? కొండ కింద భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదానం, కళ్యాణకట్ట, షాపింగ్, కార్ పార్కింగ్, రహదారులు, ఘాట్ రోడ్డు ప్రయాణానికి సంబంధించిన వివరాలతో వీడియో కూడా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడొచ్చు. నమస్తే.